మాపై దాడి చేయాలి అనే ముందుకు వెళుతుంది. గ్రౌండ్లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయని ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రినే మీరు చూస్తున్నారు. క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్ర చర్యలు తీసుకుంటోంది అని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. నిన్న రక్షణ శాఖ మంత్రి అన్న మాటలు కూడా మనకు గుర్తున్నాయి కదా. మా దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పక్కా సమాచారం ఉంది, పక్కా రిపోర్ట్ ఉంది, భారత్ ఏదో చేయబోతోందని. నిజమే, భారత్ ఏదో చేయబోతోంది. ఏం చేయబోతోంది అనేది భారత ప్రభుత్వానికి తెలుసు, భారత ఆర్మీకి తెలుసు. ఏం చేసింది అనేది మాత్రమే మనకు ఆ తర్వాత తెలుస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వం ఏం చెబుతోంది అన్నంత వరకే మనం మాట్లాడుకుందాం. ఏం చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది అనే విషయాలు బహుశా మనకు తెలిసినా కూడా మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే అది శత్రువుకు లీక్ చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మేము ప్రభుత్వం చెబుతున్నటువంటి, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ వరకు మాత్రమే మేము చెప్పాలనుకుంటూ ఉన్నాం. అంతకుమించి మనకి ఏదైనా సమాచారం తెలిసినా, మన కదలికలు కళ్ళ ముందు కనపడినా మేము ఆ విషయాన్ని మీకు చెప్పడం లేదు. అందుకే పాకిస్తాన్ భయాన్ని మాత్రమే మీకు చెప్పాలని అనుకుంటూ ఉన్నాం. ఎస్, భారత్ ఖచ్చితంగా చేయబోతోంది. ఇప్పటికే మోదీ అన్న మాటలు కూడా మీరు గుర్తు చేసుకోండి. మోదీ అన్న మాటలు ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. బీహార్లో మోదీ అన్న మాటలు మనకి చాలా స్పష్టంగా గుర్తున్నాయిగా. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్. ఇప్పుడు పాకిస్తాన్ని ఈ 3 మాటలు బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఈ 3 మాటలు భయపెడుతూ ఉన్నాయి. అందుకే పాకిస్తాన్ అంటూ ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా ఈ రక్షణ శాఖ మంత్రి? దేవుడే కాపాడాలి, మేము శాంతిని కోరుకుంటూ ఉన్నాం, ప్రపంచ దేశాల ముందు మేము కలగజేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం, కానీ భారత్ మాత్రం మా మాటలు వినడం లేదు. భారత్ మమ్మల్ని ప్రపంచం ముందు దోషిగా నిలపాలని అనుకుంటోంది. ఉగ్రవాద చర్యలకు మాకు సంబంధం లేదు, మేము కూడా ఉగ్రవాద పీడిత దేశమే అని ఈ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. యుద్ధం జరిగితే దేవుడే సహకరించాలని అంటూ ఉన్నాడు. ఇప్పుడు గుర్తొస్తున్నాడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రికి దేవుడు. మరి ఇప్పటి వరకు ఉగ్రవాదులను పెంచి పోషించినప్పుడు, ఆ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రికి దేవుడు గుర్తు రాలేదు, మానవత్వం గుర్తు రాలేదు, శాంతి గుర్తు రాలేదు. ఇప్పుడు భారత్ ఏదో తీసుకోబోతోంది, ఏదో యాక్షన్ తీసుకోబోతుందని. ఎస్, ఖచ్చితంగా భారత్ యాక్షన్ తీసుకోబోతోంది. కానీ ఏం చర్యలు తీసుకోబోతోంది అనేది భారతదేశానికి, భారత ప్రభుత్వానికి, భారత సైనికులకు చాలా స్పష్టంగా తెలుసు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా ఈ పాకిస్తాన్కి తెలుసు. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు మాకు యుద్ధం వద్దు, యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ భారతదేశం యుద్ధం చేస్తే మాత్రం మేము ప్రతి దాడులు చేస్తాం, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అంటూ ఉన్నాడు. ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి తాజాగా మాట్లాడిన మాటలు ఎక్కడ మాట్లాడాడో తెలుసా? పాకిస్తాన్ పార్లమెంటు ముందే మాట్లాడాడు. ఈ మాటలు వింటే ఏమవుతుంది, ఆ మాటలు కూడా మీకు వినిపిస్తున్నాను. యుద్ధం జరిగితే దేవుడే సహకరించాలి, మేము యుద్ధం జరగాలని కోరుకోవడం లేదు, శాంతికి మేము కోరుకుంటే భారత్ మాత్రం శాంతికి అంగీకరించడం లేదు అని అంటుంది. చర్చలకు భారత్ అంగీకరించడం లేదు అని ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. నిజమే, ఇప్పుడు ఎన్నిసార్లు చర్చలు జరపాలి, ఎన్నిసార్లు మీరు శాంతి శాంతి అంటూ ఉంటే మేము మీపై మానవత్వం చూపించాలి, ఎన్నిసార్లు మా పౌరుల రక్తం మీ ముష్కర్ల కారణంగా మా నేల తడవాలి, ఇప్పటికీ మీరు చెప్పే శాంతిని మేము నమ్మాలని భారత్ అంటూ ఉంది. నిజమే, నమ్మాలా? మీరేమనుకుంటున్నారు? ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి నేను శాంతిని కోరుకుంటూ ఉంటే భారత్ అంగీకరించట్లేదు, క్షేత్రస్థాయిలో భారత్ చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని అంటూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఆ మాటలు వింటే మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎస్, పాకిస్తాన్ దగ్గర పక్కా సమాచారం ఉంది భారత్ ఏదో చేయబోతోందని. అందుకే గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. బహుశా ఈరోజు నిద్రపోవడం లేదు వాళ్ళు. అందుకే మొన్న అర్ధరాత్రి కూడా మీకు గుర్తుందిగా, మొన్న అర్ధరాత్రి కూడా ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి 24 గంటల్లోనూ 36 గంటల్లోనూ ఏదో చేయబోతోంది భారత్ అని. భారత్కి మాత్రం పక్కాగా తెలుసు ఎప్పుడు కొట్టాలి, ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అని. భారత్ కొడితే ఆ పర్యవసానం, దాని ఫలితం ఎలా ఉంటుందో పాకిస్తాన్ కూడా తెలుసు. అందుకే వాళ్ళు నిద్రపోవడం లేదు. పాకిస్తాన్ నాయకులు, పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు నిద్రపోవడం లేదు. ఇప్పటికే ఉగ్రవాదులందరినీ కూడా సేఫ్గా ఒక ప్లేస్కి తీసుకెళ్ళి ఆ సైనిక శిబిరాల్లో దాచేశారు. ఆ ఉగ్రవాదులతోనే బహుశా ఇప్పుడు యుద్ధం చేసే పరిస్థితి కూడా ఉంటుంది. వాళ్ళు రాత్రి పగలు నిద్రపోవడం లేదు. ఆ భారత సరిహద్దుల వైపు, ఆకాశం వైపు చూస్తూ కూర్చుంటున్నారు. ఎందుకంటే భారత్ ఎప్పుడు ఏ మూల నుంచి దాడి చేస్తుందనే ఒక భయం వాళ్ళని వెంటాడుతుంది. అందుకే ఆర్మీ చాలా కీలక నాయకులు కూడా ఇప్పుడు రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. తాజాగా మాట్లాడాడు ఇప్పుడు ఈ రక్షణ శాఖ మంత్రి. భారత్ ఏదో చేస్తోంది క్షేత్రస్థాయిలోనే. అందుకే మనం చేయబోయే చర్యలు ఏంటో వాళ్ళకి అంతుపట్టడం లేదు. కానీ ఏదో చేయబోతున్నామనే ఒక కలవరపాటు మాత్రం పాకిస్తాన్ నేతల్లో కనిపిస్తూ ఉంది.
వాళ్ళు నిద్రపోవడం లేదు, వాళ్ళకి తిండి సహించటం లేదు, ఒక భయం వెంటాడుతూ ఉంది. ప్రపంచ దేశాల ముందుకు వెళుతూ ఉంటే మీరు తేల్చుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ భారతదేశం మాత్రం మనం మాట్లాడుకుందామని అంటూ ఉంటే భారతదేశం వినిపించుకోవటం లేదు, మాటలకు భారతదేశం ముందుకు రావడం లేదు అని ఈ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు. నిజమే, ఇప్పుడు ఇది మాట్లాడాల్సిన సమయమా? ఇన్నాళ్ళు మనం చాలా మాటలు మాట్లాడుకున్నాం, ఇన్నాళ్ళు వాళ్ళు ఎన్ని దాడులు చేసినా నీళ్ళు ఇచ్చాం, శాంతికి మనం కట్టుబడి ఉన్నాం. చూడండి, ఇప్పుడు ఎల్ఓసి వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. ఒకవైపు వాళ్ళ సైనికులు ఎల్ఓసి వెంబడి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు, మరోవైపు భారత్ వినిపించుకోవడం లేదంటూనే ఉన్నారు, కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. నిజానికి వాళ్ళకి అలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలి కదా, వాళ్ళకి భయం ఉంటే శాంతి కావాలి అనుకుంటే అక్కడ కవ్వింపు చర్యలు ఆపేసేయాలి. అంటే ఆ కవ్వింపు చర్యలు కూడా ఎందుకంటే మేమేమి భయపడడం లేదు, మేము తక్కువ తినలేదు, మేము చాలా బలంగా ఉన్నాం, మా ఛాతి ఇన్నంగులాలు అని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు భారత్ ఏం చేయబోతోందో అనే ఒక భయం వెంటాడుతూ ఉంది. ఆ భారత్ ఒకవేళ చర్యలు తీసుకుంటే కార్గిల్లో నవాజ్ షరీఫ్కి బాగా గుర్తుంటుంది. ఎందుకంటే కార్గిల్లో మనం వాళ్ళని తరిమి కొట్టాం, వాళ్ళ సైనికుల్ని మనం తరిమి కొట్టాం, అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళని దోషులుగా నిలబెట్టాం. ఆ కొట్టే దెబ్బలు ఎలా ఉంటాయో నవాజ్ షరీఫ్కి బాగా తెలుసు. అందుకే నవాజ్ షరీఫ్ వాళ్ళ తమ్ముడు ఇప్పుడు ప్రధానిగా ఉన్నాడు కాబట్టి షహబాజ్ షరీఫ్ దగ్గరికి వెళ్ళి భారత్తో యుద్ధం చేస్తే మనం దెబ్బతింటామని మెల్లగా వెళ్ళి చెప్పొచ్చాడు. ఇప్పుడు ఈ రక్షణ శాఖ మంత్రి రోజుకో మాట మాట్లాడుతున్నాడు. వాళ్ళ నాయకులు రోజుకో మాట, మా దగ్గర ఇన్ని అణుబాంబులు ఉన్నాయి, మా దగ్గర మేము తగ్గేదే లేదు, మా సైనికులు చాలా గొప్పోళ్ళు అని వాళ్ళ సైన్యంలో బలం నింపే, ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళలో ఒక భయం వేటాడు ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తు చేసుకోండి, శత్రువును కొట్టే దెబ్బ కంటే కొడతాడు ఎలా కొడతాడో అని కలవరపాటు ఉంటుంది చూసారా, ఆ దెబ్బకి శత్రువు సగం చచ్చిపోతుంటుంటాడు. మనం ఇలాంటి నానుళ్ళు వింటుంటాం కదా, కొన్ని అఫ్కోర్స్ సినిమాల్లో డైలాగులు వింటుంటాం, కానీ నిజం కూడా అదే. ఎవరికైనా ఒక శత్రువు ఉంటాడు, ప్రత్యర్థి కొడతాడు అన్నప్పుడు ఈ శత్రువుకు నిద్ర పట్టదు, ఎటువైపు నుంచి కొడతాడనే ఒక భయం ఉంటుంది. తింటున్నా పడుకుంటున్నా కనీసం పడుకుందామన్నా కళ్ళు మూతపడవు, చూస్తూనే ఉంటుంటారు. ఇట్లా వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది, ఒక టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆ టెన్షన్లో ఉంది. ఎందుకంటే భారత్ కొడుతుంది అని తెలుసు, కానీ ఎప్పుడు కొడుతుంది, ఎలా కొడుతుంది, ఏ మూల నుంచి కొడుతుంది, వచ్చే గంటలో కొడుతుందా, రేపు కొడుతుందా, ఈ సాయంత్రమే కొడుతుందా, వారం రోజుల్లో కొడుతుందని భారత్ ఏం చేయబోతుందని ఈ భయం ఉందో చూసారు. ఈ భయంతోనే శత్రువు ఇప్పుడు సగం చచ్చిపోతున్నాడు. ఆ భయంతోనే ఇప్పుడు వాళ్ళ సైన్యం రాజీనామాలు చేసి వెళ్ళిపోతున్నారు. ఈ రక్షణ శాఖ మంత్రి ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారుగా, ఇతడే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, వీడే పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి. ఏమంటున్నాడు అంటే భారత్ క్షేత్రస్థాయిలో చాలా తీవ్రంగా వెళుతోందని అంటూ ఉన్నాడు. ఎందుకంటే 22వ తారీఖున దాడి జరిగినప్పుడు మనం త్రివిధ దళాలతో మాట్లాడాం, రక్షణ శాఖ మంత్రితో నిత్యం సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. సైన్యానికి ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. మొన్న జరిగిన త్రివిధ దళాధిపతుల సమావేశంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిస్తున్నాము అని ప్రధాని అన్నారు. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచం ముందు మనం ఏం చెప్పడం లేదు, మీరు శాంతిగా ఉండండి అన్న మాటలు కూడా మేము శాంతిగానే ఉన్నాం, ఇప్పటి వరకు శాంతిగానే ఉన్నాం, మేం శాంతిగా ఉంటే దాన్ని అలుసుగా తీసుకుని మా దేశంపైకి ఉగ్రవాదులను పంపిస్తోంది. ఇప్పుడు దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉంది. ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్, ఇది తప్పదు అని భారత్ అంటూ ఉంటే ఎలా గుర్తిస్తారు, ఎలా వెంటాడతారు, ఎలా పనిష్ చేస్తారని పాకిస్తాన్ ఇప్పుడు భయపడుతుంది. అందుకే ఆ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అంటూ ఉన్నాడు,